హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫార్చునా బిందువులు. అంటే మన యొక్క హోరోస్కోప్ లో, మన యొక్క రాశి చక్రంలో ఎన్ని ఫార్చునా బిందువులు ఉంటే మనకి ఎంత అదృష్టం కలిసి వస్తుందనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. సో వీటిలో మనం ఫార్చునా పాయింట్స్ అంటాం ఇంగ్లీష్ లో, మనకి తెలుగులో చూసినట్లయితే ఫార్చునా బిందువులు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనకి అదృష్ట బిందువులు. సో ఈ ఫార్చునా అంటే ఏంటంటే మనకి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం నుంచి మనకు వచ్చిందే ఈ ఫార్చునా అన్నమాట. దాన్నే మనం ఫార్చునా బిందువులుగా మనం చెప్పుకుంటాము. దీన్నే ఇంకా మనం క్లియర్ గా చెప్పుకోవాలంటే పూర్వజన్మ సమాహము అంటారు మన తెలుగులో. సో ఈ పూర్వజన్మ సమాహం తెలుసుకోవాలంటే ముందుగా మనం 3 విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ లక్కీ పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటామో మనకి ముందుగా 3 విషయాలు మనకు అవసరం అవుతాయి. 1 లగ్నము, 2 రవి, 3 చంద్రుడు. సో ఈ లగ్నము, రవి, చంద్రుడు ఈ మూడింటిని కలిపి మనం ట్రయాంగిల్ ఫార్ములా అంటాం అనమాట. అంటే మనకి గ్రోత్ సింబల్ ఏంటంటే మన ట్రయాంగిల్ కదా. సో ఈ మూడింటిని మనం ట్రయాంగిల్ లో వేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ లో మనం లగ్నాన్ని పైన వేసుకుంటాము. అలాగే కింద మనకి 2 పాయింట్లో కూడా మనకి 2 కార్నర్స్ లో మనకి రవి, చంద్రుడు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రయాంగిల్ ఫార్ములానే మన గ్రోత్ సింబల్ గా మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది అనమాట ఒకప్పుడు. సో ఇప్పటికీ కూడా మనం అదే ఫాలో అవుతూ ఉంటాము. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం లగ్నము పైన వేసుకున్నాము, రవి కింద వేసుకున్నాము, అలాగే చంద్రుడు రైట్ సైడ్ వేసుకున్నాము. సో ఈ విధంగా చూసినప్పుడు మనకి లగ్నం అనేది శరీరంతో సమానంగా భావించాలి. చంద్రుడిని ఏమో మనం మనస్సుకి సింబల్ గా మనం భావించాలి. అదే విధంగా మన రవిని చూసినట్లయితే ఆత్మకి సింబల్ గా మనం భావించాలన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఈ 3 వచ్చాయో, అంటే శరీరము గాని, మనస్సు గాని, ఆత్మ గాని ఈ 3 ఎప్పుడైతే తోడయ్యాయో మనకి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. సో అందుకని దీన్ని మన పెద్దలు గ్రోత్ సింబల్ గా భావించడం జరిగింది. చాలా ఫర్మ్స్ లో కూడా మనం గ్రోత్ సింబల్ గా మనం ట్రయాంగిల్ మాత్రమే వేయడం చూస్తూ ఉంటాము. సో దానికి కారణం కూడా ఇదే అనమాట. ఇప్పుడు మనం ఫార్చునా బిందువులో వేయడం ఎలా అనేది తెలుసుకుందాము. ఇందులో భాగంగా ఏంటంటే, మనం లాస్ట్ వీడియో మనం చెప్పుకున్నాం కదా, అష్టకోర్ల ద్వారా మనం ఒక లక్కీ సైడ్ ని డిసైడ్ చేయడం ఎలా అనే విషయాన్ని. సో అదే విధంగా మనం ఫార్చునా బిందువులు కనుక్కోవడానికి కూడా అష్టక వర్గ యూజ్ అవుతుంది అనమాట. అందులో ఉన్నటువంటి మనకి సర్వాష్టక వర్గం తీసుకున్నట్లయితే ఈ సర్వాష్టక వర్గంలో ఉన్నటువంటి బిందువులే మనకి అష్టవర్గం వేయడానికి కూడా మనకి ఉపయోగపడతాయి. అదే విధంగా మనకి మన రాశి చక్రం తీసుకోవాలి, మేషం నుంచి మీనం వరకు కదా బాక్స్ మనం రెడీ చేసుకోవాలి. బాక్స్ రెడీ చేసుకున్నట్లయితే ఈ ఫార్చునా బిందువులు కనుక్కోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని మన యొక్క రాశి చక్రం వేసుకోవాలి. ఈ విధంగా రాశి చక్రం వేసుకున్న తర్వాత మనం నిన్న చెప్పుకున్నాం కదా గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, మనం ఒక లక్కీ సైడ్ డిసైడ్ చేయాలంటే అష్టక వర్గం కంప్లీట్ గా వేసుకోవాలని. సో అష్టక వర్గం వేసుకున్న తర్వాత మనకి సర్వాష్టక వర్గాన్ని వస్తుంది అనమాట. ఈ సర్వాష్టక వర్గంలో ఉన్నటువంటి బిందువులే మళ్ళీ మనకి ఫార్చునా బిందువులు కూడా మనం వేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఫార్చునా బిందువులో 3 టైప్స్ ఆఫ్ ఫార్చునా బిందువులు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అందులో నెంబర్ 1 చూసినట్లయితే లగ్న ఫార్చునా బిందువులు, నెంబర్ 2 చూసినట్లయితే భాగ్య ఫార్చునా బిందువులు, నెంబర్ 3 చూసినట్లయితే ధనలాభ ఫార్చునా బిందువులు. ఈ మూడింటికి కూడా మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ లో మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ సర్వాష్టక వర్గం తీసుకుని మనకి ఉన్నటువంటి రాశి చక్రంలో ఉన్నటువంటి స్థానాలను చూసుకుని మనం ప్లేస్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ డిగ్రీస్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మనకి మేషం నుంచి మీనం వరకు 30 డిగ్రీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. టోటల్ చేసినట్లయితే మనకి 360 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ 360 డిగ్రీస్ లో మనకి లగ్న ఫార్చునా బిందువులు క్యాల్కులేట్ చేసినట్లయితే ఫార్ములా ప్రకారం ఎన్ని బిందువులు వచ్చాయో చూసుకొని ఆ బిందువులు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకొని ఆ స్థానం రాసుకుంటాము. అదేవిధంగా భాగ్య ఫార్చునా బిందువులు కూడా తీసుకుని క్యాల్కులేషన్ చేసి ఆ బిందువులు కూడా మళ్ళీ మనకి ఏ స్థానంలో వచ్చాయో చూసుకుంటాము. అదే విధంగా ధనలాభ ఫార్చునా బిందువులు కూడా మనం క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాత ఆ బిందువులు కూడా ఏ స్థానంలో వచ్చాయో చూసుకుంటాం అనమాట. ఇలా చూసుకున్న తర్వాత ఈ 3 కూడా మనకి 2, 9, 11 భావాల్లో మనకి రావాలి. ఈ 3 ఎప్పుడైతే కంప్లీట్ గా వచ్చాయో మనకి 100% అవుతుంది. అలా కాకుండా మనకి కేవలం 2, 9, 11 బిందువులలో ఏదో ఒక బిందువే వచ్చింది అనుకోండి, మనకి కేవలం 33.33% ఉన్నట్టే. అలా కాకుండా 2 పాయింట్లు వచ్చాయి అనుకోండి, మనకి అప్పుడు 66.66% మనకి లక్ అనేది, అంటే ఫార్చునా బిందువులు అదృష్ట బిందువులు అనేది ఉండడం జరిగినట్టు. ఒకవేళ 3 వచ్చినట్లయితే మనం చెప్పుకున్నాం కదా 100% ఉన్నట్టు అనమాట. సో
సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేసాము, అది స్ట్రెంత్ అనేది. సో మనం డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో అది 40 degrees కంటే ఎక్కువ వచ్చినట్లయితే మనం ఐడెంటిఫైడ్ లైఫ్ అని చెప్పుకున్నాము. సో చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ 40 degrees కంటే అబవ్ వచ్చినా సరే నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇంతవరకు నేను ఎందుకు డెవలప్ అవ్వలేదు, నా లైఫ్ లో ఎందుకు గ్రోత్ లేదు అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే, ఈ ఫార్చునా బిందువులో ఈ 3 బిందువులు లేకపోవడమే. కేవలం ఒక బిందువు ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ఎటువంటి సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే మనకి కేవలము స్ట్రెంత్ అనేది ఉంది తప్ప మనకి ఫార్చునా బిందువులు అనేది లేవు కాబట్టి అప్పుడు గ్రోత్ అనేది కనిపించదు. అదే విధంగా 2 పాయింట్స్ వచ్చినప్పుడు కూడా అంత గ్రోత్ అనేది కనిపించదు. కానీ మనకి స్ట్రెంత్ తక్కువగా ఉండి అంటే 35 degrees ఎలా ఉండి మనకి ఇక్కడ ఫార్చునా బిందువులు అనేది 3 పాయింట్లు అంటే 2, 9, 11 భావాల్లో వచ్చినట్లయితే లగ్న ఫార్చునా బిందువులు గాని, భాగ్య ఫార్చునా బిందువులు గాని, ధనలాభ ఫార్చునా బిందువులు 2, 9, 11 భావాల్లో ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళకి 35 degrees ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సో అలా ఎప్పుడైతే లేవో వాళ్ళు కూడా మన సక్సెస్ పొందలేరు. సో చాలా మంది ఇంకేం అడుగుతారంటే, మాకు లగ్న ఫార్చునా బిందువులు కూడా తక్కువే ఉన్నాయి, అదే విధంగా మాకు డేట్ ఆఫ్ బర్త్ లో స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా ఉంది, ఇంకా మా లైఫ్ ఇంతేనని అడుగుతుంటారు. అలా ఏమీ లేదండి. సో దానికోసం వచ్చిందే మన అడ్వాన్స్డ్ 14 dimensions నేమ్ కరెక్షన్ న్యూమరాలజీ. సో మనం ఏం చేస్తామంటే, ఈ నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి అంటే స్ట్రెంత్ తక్కువ ఉందా, ఫార్చునా బిందువులు తక్కువ ఉన్నాయో చూసుకొని వారికి ఏం చేస్తామంటే నేమ్ లో మంచి సౌండ్ వచ్చే విధంగా అంటే మంచి వైబ్రేషన్, అదే విధంగా మంచి సౌండ్ ఫ్రీక్వెన్సీ వచ్చే విధంగా చూసి మనం ఎప్పుడైతే నేమ్ ఇస్తామో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లో స్ట్రెంత్ తక్కువగా వచ్చినప్పటికీ, అదే విధంగా ఫార్చునా బిందువులు లేనప్పటికీ కూడా మంచి సక్సెస్ ను పొందవచ్చు. జనరల్ గా మనకి లైఫ్ టైం సర్వీస్ తీసుకున్న వాళ్ళకి ఇది కూడా మనం ఫ్రీగానే ఇస్తాము. ఒక లైఫ్ టైం సర్వీస్ తీసుకునే స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలంటే, మనకి లక్కీ సైడ్ కనుక్కోవడానికి అష్టక వర్గ వేస్తాము, అదే విధంగా మనకి ఫార్చునా బిందువులు కనుక్కోవడానికి కూడా అష్టక వర్గ ప్లస్ రాశిచక్రం వేసుకుని ఈ బిందువులన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ 2 సర్వీసులు తీసుకున్నట్లయితే ఓన్లీ మా దగ్గర ఎవరైతే లైఫ్ టైం సర్వీస్ తీసుకున్నారో వాళ్ళకి ఈ ఫార్చునా బిందువులు గాని, మనం నిన్న చెప్పుకున్నటువంటి అంటే అదృష్ట బిందువులు గాని, అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో మన అష్టక వర్గ ద్వారా లక్కీ సైడ్ కనుక్కోవడం కానీ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తాము. ఒకవేళ మీకు లైఫ్ టైం సర్వీస్ తీసుకునే స్తోమత లేకపోతే కనుక ఈ 2 సర్వీసులు కలిపి తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా మీరు తీసుకోవచ్చు.